దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయడం, దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం చేయడం, అనేక విషయాలలో మనము చాలా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలకు మునిపే మన మీద అబద్ధికుడుగా మనల్ని అందించడానికి ఉన్న అపవాది వాడి యొక్క దూతలు కూడా యుద్ధ సన్నద్ధులై జయిస్తూతో ఉన్నారని ముఖ్యంగా మనం గమనించాలి. ఈ చిన్న చిన్న పనులే కాదు, కానీ అసలైనది దేవుడు ఉన్నాడని మనకు తెలుసు. దేవుడికంటూ ఒక పరలోకము ఉందని కూడా మనకు తెలుసు. ఆ పరలోకానికి వెళ్ళాలని తెలుసు. వెళ్ళాలి అంటే ఏ విధంలో వెళ్ళాలని 66 పుస్తకంగా పిలుస్తున్న బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే ఏదేమైనా కూడా ఫిలిప్పీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనంలో చూడగలిగితే చాలా చక్కటి విషయం అక్కడ కనపడుతుంది. క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. చాలా జాగ్రత్తగా మాటలు ఉన్నాయి అక్కడ. ఏమన్నాడంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడమే కాదంటున్నాడు, ఆయన పక్షమున శ్రమ పడాలి. ఎందుకంటే చాలా మంది ఈ భూమి మీద ఉన్న అనేక మంది కూడా ఇది శ్రమల దినాలు అని క్రీస్తుని గురించి అనేక విధములుగా మనం బోధిస్తున్నాం. అది తప్పని నేను అనట్లేదు. అంటే క్రీస్తుని గురించి ఇక్కడ శ్రమ పడాలి అని లేఖనం చెబుతుంది. అయితే బాప్తిజం అంటే మనం బైబిల్ యొక్క గ్రంథంలో లేదా క్రీస్తులోకి బాప్తిజం పొందుతున్నాక క్రీస్తును ధరించుకుంటున్నామని ఒక ఆయన యొక్క క్రీస్తు యొక్క శరీరంలోనికి మనం అవయవాలుగా చేర్చి ఉన్నాం. అయితే ఏదేమైనప్పటికీ కూడా కొన్ని వందల కోట్ల నుంచి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే పరిశుద్ధమైన బైబిల్ నందు అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం శిష్యుల మనుషులను దృఢపరిచి అనే మాట. మనం అందరం కూడా ఈ లోకంలో సువార్థికులుగా ఉండా, పాస్టర్లుగా ఉండా, ఉపదేశకులుగా ఉండా, అనేక మంది కోటాను కోట్ల సంవత్సరాలు ముందుగా ప్రవక్తలు పితరులు అనేకులుగా ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఎవరైనా ఆలోచించాలంటే శిష్యులు దేవునికి కుమారుడు. అందుకని శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం మందు నిలబడగా ఉండవలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపాలని వారిని హెచ్చరించి అనేక మందిని గురించి మాట్లాడుతుంది. అయితే దెయ్యం శిష్యుడు కార్యక్రమం చేస్తూ ఉంది. ఎవరికి మనం అందరూ శిష్యులు కావాలనుకుంటుంది దెయ్యము? వారికి దయ్యానికి మన శిష్యులు కావాలని ప్రయత్నం చేస్తుంది, హృదయాలను దొంగిలిస్తుంది. అయితే యేసు దేవుడని బైబిల్ గ్రంథంలో ఉందా అని అదే దెయ్యం ప్రశ్నిస్తే సమాధానము చెప్పే పరిస్థితిలో మనం లేదు. అయితే ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో చూస్తే ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు, బోధించుచు పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేయించున్నాడు. ఎక్కడికంటే పట్టణాలలో గ్రామాలలో సంచారం చేస్తున్నాడు, బోధిస్తున్నాడు, సత్య సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ యొక్క దినంలో ఆయన చేస్తున్న యొక్క పనిని బట్టి అనేకులు వింటున్నారు, అనేకులు చూస్తూ ఉన్నారు. అయితే అనేక సంవత్సరాల నుంచి ఒక సేవకుడుగా లేదా ఒక దేవుడికి మందిరానికి అధినేతగా ఉన్న వ్యక్తికి అనుమానం వచ్చింది. అనేక మంది చెప్తూ ఉన్నారు, అనేక మంది బోధిస్తున్నారు. కానీ ఈ యేసుక్రీస్తు వచ్చాడు, ఈ గ్రామాలలో ఈ పల్లెల్లో అనేక విధములుగా చెప్తున్నారు కనుక ఇతను చెప్పే మాటల్లో, ఇతను చెప్పే బోధలో, ఇతను చెప్పే స్వార్థలో ఏదో తేడా ఉంది అని వెంటనే ఆయన్ని మాట్లాడుతున్నారు. చూద్దాము అట్లా మాట. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్ది మందేనా అని ఆయన అడుగుగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు. ఎందుకన్నట్ల మాట అనేక మంది చెప్తూ ఉన్నారు, కానీ ఇరుకు ద్వారంలో ప్రవేశింప పోరాడు అన్నాడు. అనేకులు ప్రవేశింప చూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచూ ఉన్నారు. మనం అందరం పోరాడుతున్నాం, క్రీస్తు శ్రమలు పడుతూ మనం అందరం పోరాడుతున్నాం. అందరం పరలోకి వెళ్తామా అనే అనుమానం ఆయనకే కాకుండా ఈ రోజు మనకు కూడా ఉంది. అందుకని అంటున్నాడు ఇక్కడ పోరాడాలంటే పోరాడిన ప్రతి ఒక్కరు పరలోకి వెళ్తారండి.
పోరాడినందువల్ల మనకి పరలోకం రాదండి. పోరాడి గెలవాలి. గెలిచిన వాడే ఆ గిఫ్ట్ను పొందుతాడు. అందుకని అంటాడు ఆయన ప్రభువు యెరూషలేము ప్రాంతంలో వాక్యమును ప్రకటిస్తున్న కాలంలో ఇది యొక్క అనుమానం తలెత్తింది. ఆ రోజులో కనీసం యెరూషలేము కాలంలో ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో, ఇప్పుడు గత 2022 సంవత్సరాలు జరుగుతుందండి. ఆయా కాలంలో ఆయన క్రీస్తు సువార్త 33వ సంవత్సరము ఆయన కాలగ్రహణంలో జీవించిన కాలంలోనే ఈ సంఘటన జరిగితే మరి ఈ రోజు ఇంకా అనుమానం రాదు మనకి. అందుకే మాట్లాడుతున్నాడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 13-14 వచనంలో, ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి సంకుషితమై ఉన్నాను. వెళ్ళడంగా ఉన్నాను. చూడండి అక్కడ ఆ దారి ఎలాగుందో. ఆ ద్వారము ప్రవేశించు వారు అనేకులంట. ఏ ద్వారం అండి? అనేక మంది ప్రవేశించారు, కానీ ఇరుకు ద్వారంలో పోలేదు. అందుకని అంటున్నాడు ఇక్కడ, జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుషితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొద్దిమంది అంట. కానీ లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చూతుడు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. పోరాడే ప్రతి ఒక్కరు పరలోకం పోరాడి పోతారని కూడా అక్కడ ఆ విషయం కనపడలేదు అక్కడ. అందుకని అంటున్నారు ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుడుగా. ఆత్మ చెబుతుంది సంఘములతో. సంఘములు అంటే ఏంటండి? ఇప్పుడు ఈ కనపడుతున్న యొక్క మందిరాలు ఇవి కాదండి. మన శరీరము, ఇది దేహము దేవుడి యొక్క ఆలయంగా పిలువబడుతూ ఉంది. అందుకని అంటున్నాడు అక్కడ, చెవి గలవాడు వినుడుగాక, ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినుడుగాక. జయించిన వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించగలుగుతున్నాడు. అంటే జయించిన వాడు ఎవరండి? దేవుడు రాజు. ఎందుకంటే మట్లాది వారం అని మనము జరుపుచున్నాం. యేసుక్రీస్తు రాజు అన్నావు. మరి ఆ రాజు కలిగిన కుమారులమైన మనమందరం ఎవరివి? రాజులైన యాజక సమూహము. మనం జయించాలండి. ఎవరిని జయించాలి? ఈ లోకాన్నా, లేదా ఈ లోకంలో ఉన్న పాపాన్న, లేదా మనం చుట్టూ ఉన్న యొక్క సమాజాన్న, దేని మనం. అందుకే అంటున్నాడు ఇక్కడ ప్రకటన 2వ అధ్యాయము 11వ వచనంలో, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినుడుగా కానీ మాట్లాడుతున్నాడు. అయితే ఇంకొక మాట చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం ప్రకటన గ్రంథం, జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములను ధరించుకొను, జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రమును తుడిచి పెట్టక తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటుంది. ఎక్కడెక్కడంటే తెల్లని వస్త్రాలు వేయించగలే, ఎక్కడంటే తండ్రి కాడ, తండ్రి దగ్గర ఉన్న యొక్క దూతలు. మీరు సేవకులైన ఆత్మలు, మీరే దూతలు. ఆయన పక్షంగా మీరు పనిచేసే దూతలు కదండి. అక్కడ ఒప్పుకోవాలంటున్నాడు. అందుకనే పోరాటం ఎవరితో పోరాడాలి? ప్రభు నేను పోరాడాను అంటాడు. ఎక్కడన్నా ఆయన కట్టిపప్పున్న సందర్భం ఉందండి. లేదా ఈ లోకంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి, వాటి ప్రకారంగా బాణాలు ధరించిన సందర్భాలు ఉన్నాయా? ఎక్కడ ఆయన పోరాడిన సందర్భాలు కనపడలేదు. కానీ పోరాడాడు, జయించాడు. అందుకే అంటున్నాడు ప్రభువు ఎలా జయించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే చూడండి అక్కడ మాట, నా యందు మీకు సమాధానము కలుగునట్లు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ. ఎవరి లోకంలో ఏం కలుగుతుంది? మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకాన్ని జయించు. మరి లోకం అంటే ఏంటంటే ఈ గంటి కనపడే లోకమా? గంటి కనపడే లోకం అంటే అందుకే అంటున్నాడు ఇక్కడ లోకం గురించి కూడా చాలా చెప్తున్నాడు. మీరు లోకమును జయించి ఉన్నారు అన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, లోకములో ఉన్నదంతయు అంటున్నాడు. లోకం అంటే ఏంటండి? లోకంలో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవహుడం. లోకం అంటే మన యొక్క శరీరం అనండి. లోకం అంటే మన ఎక్కడో లేదు. లోకం అంటే ఈ బాహ్య శరీరము,
బాహ్య పురుషులు కృషించున్నాను, ఆంతర్య పురుషులు దినదినమో నూతనపరచబడుతున్నాడని మరొక లేఖనం చూపిస్తూ ఉంది. అందుకని అన్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకుంటే నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. శరీరాశ అంటే శరీరాశ గురించి మనం చూద్దామండి. శరీరాశ చూడగా శరీరాశ, నేత్రాశ, జీవపడము. అందుకనే వీటి మూడింటిని దయ్యం యొక్క మనం జయించుకోవాలి. యేసుక్రీస్తు జయించాడు అన్నాడు. జయించిన విధానం ఎలా ఉందో చూద్దాం. మత్తయి రాసిన సువార్త, ప్రభువైన యేసుక్రీస్తు జయించాడు, జయశాలిగా జయించాడు, సర్వాన్ని జయించాడు, ఆ సర్వోన్నతుడైన కుమారుడుగా జయించాడు. చూడండి అక్కడ మాట, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనిపోబడిన. ఎవరు జయించడానికి వెళ్ళండి? ఆయన శాతాన్ని జయించడానికి వెళ్ళాడు, అరణ్యంలోకి వెళ్ళాడు. అందుకని అంటాడు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 2వ వచనం, 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండే పిమ్మట ఆయన ఆకలి కొనగా. ఎక్కడంటే ఆకలి ఆయనకి? శరీరంలోనే కదా, ఇది శరీరాశే కదా. అందుకని అంటాడు అక్కడ అపవాది ఎన్నాళ్ళు 40 రేత్రి మగులు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అందుకే మాట్లాడుతున్నాడు, ప్రభు శరీరంలో బలహీనంగా ఉన్నాడండి, దేశంతో ఉన్నాడు, ఆయాసంగా ఉన్నాడు, ఆకలి. ఆకలైతే అదే జారి కలిగిన ఆ సోదరుడు ఈ యొక్క రాళ్ళను రొట్టెలు చేసుకొని తినేవాడు కండి. వాడికి ఏదైనా జాలి వాడు తెచ్చిపెట్టొచ్చుగా? తెచ్చిపెట్టాడా? తెచ్చిపెట్టినవాడు కాదు. అంటే సలహాలు మాత్రం ఇచ్చేవాడు. ఆనాడు ఆదాము కాలంలో ఆదాములతో అవతో మాట్లాడింది సాధనుడు, ఈ పండు పెరుగుతున్నాడండి, కోసించింది కాదండి, చూపించిందంతే. ఆ పండు ఉంది, తినడం ఉంది, కానీ ఆ పండు కోసించింది కాదు. సాధనుడు ఇచ్చే పనులన్నీ కూడా చూపించడమే. పోయి అక్కడ గుండ ఉంది, ఆ గుండం చూపిస్తుంది, ఆ గుంట మనం పడి మృతులం అవుతుంది, పాపం యొక్క కొండలో జీవిస్తూ ఉంటాం. అందుకనే మాట్లాడుతుంది ఇక్కడ బైబిల్ గ్రంథం. చూడండి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 3వ వచనం. ఆ అశోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలన్నట్లు ఆజ్ఞాపించున్నాయి. రాళ్ళు రొట్టెలుగా ఆజ్ఞాపించడం అవసరమా? శాతానికి చెప్ప సలహా. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, అనేక సార్లు దెయ్యం అనేక మందిని పట్టి పీడిస్తూ ఉంది. అలాగని చనిపోయిన వాళ్ళు ఎవరు కూడా దెయ్యాలు కారండి. కొన్ని కోట్ల సంవత్సరాలకు మునిపి యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం 14 యెషయా గ్రంథంలో ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్న ఏకూ చుక్క అని మాట్లాడుతున్నాను. 14వ వచనం, నేను ఏకూ చుక్కను దేవుడి నక్షత్రాల పైన సింహాసనం ఇచ్చుకుంటున్నాను. కానీ దేవుడి కుమారులమైన మనందరికీ శాతనుడికి ఇప్పుడు ఉన్న యుద్ధం ఏంటి? దేవుడి యొక్క సింహాసనం మనకు కావాలి, అది మనకి కావాలి. అందుకంటే ఎప్పుడు రాసిన పత్రికలో ఎప్పుడైనా ఎక్కడైనా ఆ యొక్క దూతలను కుమారుని చెప్పినారే మనం కుమారుని చెప్పరా. కానీ వాళ్ళ కుమారునికి సింహాసనం ఇవ్వకూడదు కనుక మనం ఎప్పుడు సేవకులమే ఉన్నాం, మనల్ని సేవకులుగా చూస్తున్నాం కనుక ఆ కుమారునికి ఆ సింహాసనం ఇవ్వకూడదని కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి దయ్యం మనతో పోరాటం చేస్తున్నారు. అందుకని అంటున్నాడు, ఆ యొక్క పోరాటంలో ఓడిపోయిన వ్యక్తుల్లో ఒకడైన వ్యక్తి ఇస్కరియోతు యూదా. వెండి నాణ్యములకి యేసుక్రీస్తును అమ్మేశాడు. అందుకని అంటున్నాడు మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 4వ వచనం, అందుకు ఆయన మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించాడు. నోటి నుండి వచ్చే మాట జీవిస్తాడు. కానీ నోటి నుండి వచ్చే మాట మనం అభివృద్ధిపరుస్తుంది కదండి. ఈ లోక మాట అయితే అభివృద్ధిపరుస్తుంది, కానీ ఆయన నోటి నుండి వచ్చే మాట జీవింపు చేస్తుంది. అందుకని మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 5వ వచనం, అంతటా అపవాది ఇండిపోలేదండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరంలో ఆయన నిలవబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకు. ఆయనతో పాటు అది ఏం గురించి దూకొచ్చుగా ఆయనతో మాట ఉంది. ఎట్లా నేర్చుకున్నాక చనిపోతాడు కదా, నన్ను ఎట్లా ఎల్లప్పుడు వెళ్ళిపోతాడు. ఇక ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాయే, రాజ్యాలన్నీ మనమేనండి.
మన యొక్క శరీరాలే మనలో ఉన్నాక ఆత్మీయ శరీరాలను దోసుకుంటున్నాడు వాడు. హృదయాన్ని దొంగిలించే దొంగగా వాడు ఊళ్ళు ఒకచు గాలము వేస్తూ వాళ్ళు వేసి చిక్కించుకుంటాడు ఆయన. అందుకని పరలోకం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి పరిశుద్ధ గ్రంథం చాలా చక్కటి వివరణ యేసు ద్వారా మనం చూపిస్తూ ఉంది. అందుకని అంటున్నాడు ఇక్కడ చూడండి, అందుకు ప్రభు అన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేత్రాశని మత్తయి రాసిన సువార్త 4:6 నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దునుకు, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడును రాతికి తగలకుండా నిన్ను చేతులతో ఎత్తు. అన్ని సాధారణ చేసిన అన్ని సవాళ్ళే. ఈ సవాళ్ళు జయించుకుంటూ వచ్చి జయిస్తూ శిలువ చేస్తూతో జయించిన జయశాలిగా ఆయన పిలువబడ్డాడు. అందుకనే ఇక్కడ వీరిలో జీవించిన వారిలో ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే బలమైన వ్యక్తి, పరలోకానికి వెళ్ళాలి అనే యొక్క ఆశ కలిగిన వ్యక్తి, చాలా శక్తివంతుడు. ఎవరండి ఆయన? ఒక పచ్చి గాడుక వెలుగుతో 1000 మంది సర్దారులను ఆత్మార్చిన వేలాది వీరుడు. ఎవరు? సంసారం. 1000 మంది సర్దారులను ఆత్మార్చిన వీరుడు అంటే ఒక్క సర్దార్ అంటే ఎంత విలువ కలిగిన వ్యక్తి. కొన్ని విద్యలో 6 తెలియని వ్యక్తులు 1000 మంది అయితే ఒక సర్దార్తో సమానం. కానీ అలాంటి సర్దారులు 1000 మందిని హతమార్చిన వేలాది వీరుడు. వెళ్ళాడా పరలోకం? వెళ్ళాడండి? వెళ్ళాడా? చూడండి, ఆయన వెళ్ళలేదు. ఆయన పోయే అవకాశం పడలేదని చూపిస్తుంది బైబిల్. ఎందుకంటే లాస్ట్ ఆయన వేశ్య ద్వారా దాగుల మందిరంలో చనిపోవాల్సిన స్థితి. అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు యవనస్తుడిగా, వేశ్యుడు. పొతీఫరు భార్య నుండి విడుదల పొంది ఆ యొక్క సింహాసనాసీనుడిగా కూర్చున్నాడు. పొతీఫరు భార్య దేవుణ్ణి స్థితిగతుల్లో నుండి ఆయన విడిపించిందా? లాక్కుందా? దేవుడికి ఏ పని చేయలేదు. అందుకని పరలోకం వెళ్ళిన వారిలో ఒకడు వెళ్ళలేదు, ఒకడు ఉన్నాడంట. అంటే ఇది కారణం. నాకు ఇచ్చిన యొక్క సకల సమయం అయిపోయింది కనుక చిన్న మాటలు చెప్పుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 17:9 హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించు వారు కొద్దిమంది. మార్కు రాసిన సువార్త 7:20 లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయం నుండి దురాలోచనలను, జారత్వములను, అనేక విషయాలు హృదయంలో నుంచి వస్తాయి. మీ అందరికి నాకు హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షులు వారికి మొదటిగా దేవుడికి నా యొక్క హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటూ ముగించుకున్నాను. మంచి చాలా ప్రశ్నలతో కూడిన